ప్రకాశం బ్యారేజీ ఎగువన కురుస్తున్న వర్షాలకు అలాగే పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. మొత్తం 69 గేట్లను 7 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదిలో నుంచి సముద్రంలోకి 3,19,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కాలువలకు మొత్తం 6,454 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగులు. అలాగే ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ 3.07 టీఎంసీలు మించకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తున్న కాలువలు పొంగి నీటి ప్రవాహం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎగువ లంక దిగువ లంక వద్ద కూడా ఇప్పటికే కనెక్టివిటీ తెగిపోవడంతో అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను కూడా అధికారులు చక్కబరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన దిగువ ఉన్నటువంటి ఏవైతే నాగాయలంక వైపు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు తోట్లవల్లూరు కానీ నాగాయలంక చల్లపల్లి అలాగే కింద కోడూరు వరకు కూడా అంటే హంసల్ దీవి వరకు కూడా ఉన్నటువంటి ఎంఆర్ఓలు అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెవెన్యూ అధికారులు, పోలీసు, రక్షణ, భద్రతా యంత్రాంగాలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడికక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీంలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. నదిలోకి ఎవరిని చేపల వేటకు వెళ్లవద్దని చెప్పేసి అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలకు సంబంధించిన రైతులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన నీటి ప్రవాహం ఎక్కడైతే ఉధృతంగా ఉంటుందో అక్కడ బోట్లలో వెళ్లొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం, అలాగే ఇప్పటికే నాటు పడవల్లో వెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయొద్దని కూడా చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పక్కన గుంటూరు జిల్లా వైపు అంటే సీతానగరం వైపు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎవరు నదీ ప్రవాహంలోకి రావద్దు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పులిచింతల నుంచి కూడా కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 లక్షల క్యూసెక్లకు పైగా పులిచింతల నుంచి దిగువకు విడుదల చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 3,56,816 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే అది 4 లక్షలు దాటేటటువంటి పరిస్థితి ఉండడంతో కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా 4 లక్షల క్యూసెక్కులు దాటుతుంది అని చెప్పేసి కూడా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్కులు దాటి 5 లక్షల క్యూసెక్కుల వరకు కూడా చేరుతుందని అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలతోనే ఇప్పటికే ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తూ నది గేట్లను కూడా ఎత్తుతూ నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కాలువలకు కూడా రెగ్యులర్ గా నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో అంటే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి ఏవైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్ల వద్ద ఉండేటటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న జరిగినటువంటి వినాయక చవితి తర్వాత నిన్నటి నుంచి ఇవాళ రేపు ఆ విధంగా 3, 5, 7, 9 ఈ సంఖ్యలో ఉండేటటువంటి రోజుల్లో కూడా అందరూ వినాయక నిమజ్జనాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలలో వినాయక నిమజ్జనాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఎవరు కూడా నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లొద్దు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే విజయవాడలో కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి నదీ ప్రవాహంని బట్టి ఆధారంగా కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైనా మొత్తానికైతే పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి నీటి ప్రవాహ పరిస్థితిని అయితే అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.